హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెరిల్ రియల్ ఎస్టేట్ ఏపీ. ప్రస్తుతం మనం తాడికొండ జంక్షన్ దగ్గర ఉన్నాము. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఆటో స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇది రావెల వెళ్లే రోడ్ అంటారండి. ఈ రావెల వెళ్లే రోడ్డు మెయిన్ రోడ్డును ఆనుకొని మీరు చూస్తున్నారు కదా, ఇది రావెల వెళ్లే రోడ్డు. ఈ రోడ్డును ఆనుకొని సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 70 ఎకరాలలో ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ కలిగిన వెంచర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఫేజ్ 1 కింద 40 ఎకరాలు అనేది లాంచ్ చేశారండి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ప్లాట్స్ అనేవి 420 ప్లాట్లు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే 20% ప్లాట్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులో మళ్ళీ ఈస్ట్ ప్లాట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉండడం జరిగింది. సో టోటల్ ప్రాజెక్ట్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే క్రాస్ రోడ్స్ కానీ మెయిన్ రోడ్స్ కానీ 40 ఫీట్ సిమెంట్ రోడ్లు అండి. ఇదే కాకుండా ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ కోసం ప్లే ఏరియా కానివ్వండి. ఈ ప్రాజెక్ట్లో మళ్ళీ హౌసింగ్ అంటే రేరా అప్రూవ్డ్ కూడా ఉందండి. హౌసింగ్ ప్లాట్లు కూడా ఉన్నాయి. అంటే 183 గజాల్లో 1020 SFTతో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుందండి. దీని యొక్క ప్రైస్ ఈస్ట్ ఫేస్ అయితే 56 లక్షలు, వెస్ట్ అయితే 54 లక్షలు. ఇది కాకుండా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ 1.5 ఏకర్స్లో రీఫ్రెష్మెంట్ రిసార్ట్స్ అని చెప్పేసి కంపెనీ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు. ఇందులో మనకి చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి అండ్ వుడ్ కాటేజెస్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ బర్త్డేస్ కానీ జరుపుకోవడానికి అనువైన ప్రదేశాన్ని క్రియేట్ చేస్తున్నారండి. ఇది కాకుండా మళ్ళీ బుద్ధ స్టాచ్యూ కానివ్వండి, వాటర్ మౌంట్ కానివ్వండి, చుట్టూ కాంపౌండ్ వాల్, మెయిన్ గేట్, ఆర్చ్, 24/7 సీసీ క్యామ్ సర్వేలెన్స్ ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేయబోతున్నారు. మీరు క్యాపిటల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ ఈ ప్రైస్ అనేది లేదండి. ఈస్ట్ ఫేస్ అయితే 16,000, వెస్ట్ అయితే 15,500 గజం అనేది తీసుకుంటున్నారు. రేపటి రోజున రాబోయే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే నరేంద్ర మోడీ గారి స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం కానివ్వండి, రేపు IRR, ORRకి మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మనం ఈ లో కాస్ట్ ప్రైస్లో మనం ఈ ప్లాట్ అనేది మనం తీసుకున్నట్లయితే రేపటి రోజున అప్రిసియేషన్ అనేది పర్ స్క్వేర్ యార్డ్ మీద 4,000 నుంచి 8,000 అనేది వచ్చే అవకాశం కూడా ఉందండి. కాబట్టి మీలో ఎవరన్నా ప్లాట్ సొంతం చేసుకోవాలని అనుకునే వాళ్ళు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు.